రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే వరద ప్రభావిత రాష్ట్రాల పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. ఉత్తర భారతదేశాన్ని భారీ వర్షాలు వరదలు అతలాకుతలం చేయగా ఆయా ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. రేపు పంజాబ్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ ఇక పంజాబ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖ్తో సమావేశం కానున్నారు. జమ్మూ కాశ్మీర్లోని ప్రధాని మోదీ పర్యటించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ పర్యటనకి సంబంధించిన మరింత సమాచారం మరి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ దాదాపు ఏదైతే మనకు ఉత్తర భారతదేశంతో ఒక్కసారిగా కూడా అతలాకుతలమైనటువంటి వాతావరణం అనుకోవచ్చు. దాదాపు పలు రాష్ట్రాలు కూడా బీభత్సం సృష్టించినటువంటిది. ఒకవైపు జమ్మూ కాశ్మీర్, మరొక వైపు పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్ పలు రాష్ట్రాల్లో కూడా బీభత్సం సృష్టించింది. అత్యధికంగా పంజాబ్ రాష్ట్రంలో చాలా అంటే ఎక్కువగా నష్టపోయినటువంటి రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం అని చెప్పవచ్చు. ముఖ్యంగా రేపు అత్యవసరంగా కూడా ఆ ప్రాంతాన్ని అక్కడ కొన్ని ప్రాంతాలను కూడా ప్రధాని నరేంద్ర మోదీ విజిట్ చేయనున్నారు. అయితే ముఖ్యంగా గురుదాస్పూర్ అన్నటువంటిది అక్కడ దాదాపు గురుదాస్పూర్ అనుకోవచ్చు, మనకు కొన్ని విలేజెస్ అంతా కూడా టోటల్ గా పూర్తిగా కూడా మనకు అక్కడ నీట మునిగినటువంటి ప్రదేశాలు అనుకోవచ్చు. దాదాపు 4.50 లక్షల హెక్టార్ల నష్టం జరిగినటువంటిది ఒక అంచనా మాత్రము వేశారు. అయితే ఇప్పటికి కూడా అక్కడ చాలా ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ కూడా చాలా మంది కూడా ఇంకా అంటే బాహ్య ప్రపంచానికి రానటువంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటిని కూడా దాదాపు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టీం ని కూడా ఆ ప్రదేశానికి పంపించింది. అక్కడ ఉండేటటువంటి ఏదైతే ప్రస్తుతము ఒక అంచనా వేయడం అనుకోవచ్చు. తర్వాత ఇప్పటికే మనకు పంజాబ్ ముఖ్యమంత్రి కూడా భగవంత్ మాన్ కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. దాదాపు రాష్ట్రము చాలా నష్టపోయింది, దాదాపు 60 కోట్ల రూపాయలు ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేస్తూ కూడా గతంలో కూడా గత 2-3 రోజుల క్రితం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి కూడా లేఖ రాయడం జరిగింది. దీనిలో భాగంగానే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి విపత్తు టీం ని కూడా అక్కడికి పంపించడం జరిగింది. పలు ప్రాంతాల్లో కూడా ఇప్పటి వరకు కూడా 20,000 కోట్ల ప్యాకేజ్ ని అంటే మరొక వైపు కూడా ఏదైతే పంజాబ్ కొరకు వివిధ ఎంపీలు కూడా వారి ఉదారతను అనుకోవచ్చు. ఇప్పటికి 1 నెల జీతాన్ని కూడా పంజాబ్ రాష్ట్రానికి కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అంటే చాలా ప్రాంతాలు కూడా బీభత్సం సృష్టించినటువంటిది, పలు ప్రాంతాలు కూడా నీట మునిగినటువంటిది, చేతికి వచ్చినటువంటి పంట కూడా మొత్తం నీట మునిగినటువంటిది. కానీ పంజాబ్ ఈ విపత్తు నుంచి కోలుకోవడానికి మాత్రం దాదాపు ఒక 3 నుంచి 4 నెలల సమయం కూడా పడుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా దాదాపు వారం రోజులు అయ్యింది వర్షాలు అక్కడ పడుతున్నప్పటికీ. తర్వాత కొద్దిగా తగ్గుముఖం పట్టినా కూడా ఆ నీటి అంటే నీటి మొత్తం అంతా కూడా విలేజెస్ అన్ని కూడా నీట మునిగినటువంటి ప్రాంతాల్లో కూడా వెళ్ళడానికి కూడా చాలా కష్టమైనటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రేపు ఏదైతే ముఖ్యమైనటువంటి పర్యటన అనుకోవచ్చు ప్రధాని నరేంద్ర మోదీ ఏదైతే పంజాబ్ పర్యటనలో రేపు చాలా కీలకమైనటువంటి ప్రాంతాలను కూడా విజిట్ చేస్తున్నారు. తర్వాత మనకి అక్కడి నుంచి కూడా హిమాచల్ ప్రదేశ్ కూడా, ఎందుకంటే అక్కడ కూడా కులు మనాలి ఈ ప్రాంతాలంతా కూడా నీట మునిగినటువంటి ప్రదేశము, ఆ ప్రాంతాలను కూడా సందర్శించున్నాడు. అక్కడ హిమాచల్ ప్రదేశ్ కు సంబంధించిన సుఖ్వీందర్ సింగ్ సుఖ్తో కూడా మాట్లాడడం జరిగింది. ఆ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతము నీటి అంటే అక్కడ నష్టపోయినటువంటి ప్రాంతాలు అనుకోవచ్చు, అక్కడ నష్టపరిహారం అనుకోవచ్చు. తర్వాత అక్కడ ఉండేటటువంటి ప్రాంత ప్రజలను కూడా ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళతో మాట్లాడేటటువంటి అవకాశము. తర్వాత అక్కడ ఒక అంచనా రేపు పర్యటన అనంతరము ప్రభుత్వం ఏ విధంగా ఎంత ప్యాకేజ్ ఇస్తుంది అటు పంజాబ్ అయినా కానీ హిమాచల్ ప్రదేశ్ అయినా కానీ అన్నది ఒక లెక్క మాత్రం వస్తుంది. ప్రతిభ రేపు చాలా కీలకమైనటువంటి పర్యటన అనుకోవచ్చు. 2 రాష్ట్రాలు విపత్తు రాష్ట్రాలను ప్రధాని నరేంద్ర మోడీ అక్కడికి వెళ్ళనున్నాడు. సో ఇక పిఎం ఏరియల్ సర్వే. థ్యాంక్ యూ కళ.